హాయ్ అండి, వెల్కమ్ టు ఆరోగ్యకరమైన వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా పిజ్జా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఈ పిజ్జాలోని. అండ్ ఈ పిజ్జా వచ్చేసి ఓన్లీ నాన్ వెజ్జే కాదండి, ఈ పిజ్జానే వెజ్లో కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అదైతే లాస్ట్లో చెప్తానండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. దీనికోసం అని చెప్పేసి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోని ఒక అరకప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. సో మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే నార్మల్ ఏదైనా కప్పుతో కూడా కొలుచుకొని పెట్టుకోవచ్చు. సో అరకప్పుకి 2 స్పూన్లు మైదాని ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. సో అరకప్పు ప్లస్ 2 స్పూన్లు ఎక్స్ట్రా మైదాని యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గానే షుగర్ని ఇందులో యాడ్ చేసేస్తాము. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోని ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటామండి. తర్వాత 1/2 స్పూను బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుంటాము. సో ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక ఒక 1/2 టీ స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ, ఒక పించ్ ఎక్కువ బేకింగ్ సోడానే యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోని సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటామండి, టేస్ట్కి తగినంత. సో సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటామండి. నెయ్యి వచ్చేసి మెల్ట్ చేసుకున్నదైనా పర్వాలేదు, మామూలుది డైరెక్ట్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందులో మనం 3 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. సో పెరుగుని కూడా యాడ్ చేసేసిన తర్వాత, అంటే 1 టేబుల్ స్పూన్తో ఏదైతే పెరుగు యాడ్ చేసుకుంటున్నామో సో అదే స్పూన్తో ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నుండి ఏవైతే యూస్ చేస్తున్నారో దాన్నే యూస్ చేసుకుంటే మనకి కొలతలు కరెక్ట్గా ఉంటాయండి. సో పెరుగుని యాడ్ చేసేసిన తర్వాత చేత్తో మొత్తం అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనకు కొద్దిగా డో కింద ఫామ్ అవ్వాలి అంటే, ముద్దలా ఫామ్ అవ్వాలి అంటే ఒక స్పూను పెరుగు ఏదైతే కొలిచామో అదే స్పూన్ తోటి మనం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. చక్కగా ఇలా డో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు ఖచ్చితంగా ఈ విధంగా నీట్ చేసుకున్న తర్వాత ముద్దని, తర్వాత దీని మీద కర్చీఫ్ కప్పేసుకొని ఒక గంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలండి. ఖచ్చితంగా 1 అవర్ పక్కన పెడితేనే మనకు సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికోసం చెప్పేసి చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో చికెన్ టిక్కా పిజ్జా కాబట్టి చికెన్ టిక్కాలు ప్రిపేర్ చేసుకోవాలి ముందు. దీనికోసం అని చెప్పేసి ముందుగా ఇందులోని ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, సో తర్వాత దీనిలోని ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా అలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఇక్కడ చూపిస్తున్న సైజులో చిన్న ముక్కలుగా తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1/2 కేజీ చికెన్ అనమాట. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం 250 గ్రామ్స్ చికెన్ కూడా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసాను మొత్తం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చక్కగా ఈ చికెన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ ఒక 2 మినిట్స్ పాటు వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిపైన సాల్ట్ని చల్లుకోవాలండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటే మనకి లోపల అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, వాటర్ అనేవి కొద్దిగా బయటకు వచ్చాయి అండ్ నెయ్యితో పాటు చక్కగా ఇది వేగుతుంది. సో అంటే మనకి లోపల ముక్క అనేది కొద్దిగా వేగిపోయింది. సో ఇప్పుడు మనం పైన ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా మనం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత క్యూమిన్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడిని కూడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మన చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తాయి కాబట్టి దేన్ని మిస్ చేయకుండా అన్నిటినీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత చికెన్ మసాలా వేస్తే మంచి చికెన్ ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి 1 టీ స్పూన్ యాడ్ చేశానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని మొత్తం చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇలా ప్యాన్తోనే చక్కగా ఈ విధంగా సాట్ చేసుకుంటే మనకి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సాట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి మంచి కలర్ వచ్చేసింది, అలాగే లోపల ముక్క కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ ముక్కలు కొద్దిగా చల్లారాలండి. ఈలోపు మనం ఒక గ్రైండర్లోని ఒక 3 చిన్న టొమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో, అంటే చికెన్ ఏదైతే వేయించుకున్నామో అదే ప్యాన్లోని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇది వచ్చేసి పిజ్జా సాస్ కోసం అని చెప్పి తయారు చేసుకుంటున్నాం అనమాట.
సో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. సో కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టొమాటో ఆనియన్ ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి వీటితో పాటు కూడా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతే టొమాటో ప్యూరీని యాడ్ చేసి కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిలోని సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్ తగినట్టుగా ఒక పావు స్పూన్ 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోని ఒక స్పూన్ కారం, అలాగే క్యూమిన్ పౌడర్ ఒక పావు స్పూను, ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటామండి మనం. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వీటన్నింటినీ కూడా కలిపేసుకోవాలండి. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి ఇందులో ఒక పావు స్పూను షుగర్ని కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మీ దగ్గర టొమాటో సాస్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పిజ్జా సాస్కి. సో నార్మల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అంటే టొమాటో సాస్ లేకపోయినా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత థిక్ అయ్యేంత వరకు, థిక్గా అంటే దగ్గరికి అయ్యేంత వరకు మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ నాకు పిజ్జా సాస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సో దీన్ని కూడా ఇప్పుడు చల్లారి పెట్టేసుకుంటాను నేను. తర్వాత అది చల్లారేలోపు ఇక్కడ మనకి 1 అవర్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ డోని ఇంకొద్దిగా నీట్ చేసుకోవాలి. సో ముందుగా ఈ పైన ఉన్న కర్చీఫ్ తీసేసి బౌల్ నుండి వేరేగా కింద ఫ్లోర్ మీద వేసుకొని చక్కగా మనం ఈ విధంగా ఒకసారి పైన ఫ్లోర్ని డస్ట్ చేసుకోవాలండి. మైదా పిండిని కొద్దిగా చల్లుకోవాలి. తర్వాత మనం ఇందాక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చినటువంటి ఈ ముద్ద ఏదైతే ఉందో దీన్ని ఒకసారి ఈ విధంగా పిండితో పాటు కలుపుకొని ఈ విధంగా నీట్ చేసుకోవాలండి. ఈ విధంగా పైకి కిందికి ఈ విధంగా చేయడం వల్ల మనకి పిజ్జా అనేది కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాం మనం. తర్వాత మళ్ళీ రౌండ్ బాల్ కింద చుట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ కింద ఒకసారి ఫ్లోర్ని చల్లుకొని దీని మీద ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా చపాతీ కర్ర పెట్టుకొని చపాతీ చేసినట్టుగా చేయాలండి. సో ఈ విధంగా ఒక మాత్రం మందం వచ్చేంత వరకు కూడా చేసుకోవాలి. బాగా థిక్గా ఉండకూడదు, అలా అని బాగా సన్నగా కూడా చేసుకోకూడదండి పిజ్జా బేస్ అనేది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఈ ప్లేట్ ఏదైతే మనం పిజ్జా చేస్తున్నామో అదే ప్లేట్లోని డైరెక్ట్గా మనం ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీని అంటే నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ప్లేట్ అంతటికి కూడా మొత్తం సైడ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ ఉంది కదండి, సో దాన్ని యాడ్ చేసుకోవాలి దీని మీద. ఈ విధంగా పెట్టిన తర్వాత చక్కగా ఈ ప్లేట్ అంతటికి కూడా రౌండ్ షేప్లో ఈ పిజ్జా బేస్ని పరుచుకోవాలండి. ఈ విధంగా పరిచిన తర్వాత ఈ రౌండప్ నేను ఇక్కడ చూడండి రౌండప్ అనేది ఒక బార్డర్ కింద ఈ విధంగా చేస్తున్నాను కదా. సో వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోవాలి. అండ్ మధ్యలో వచ్చేసి ఫ్లాట్గా ఉండాలి. చుట్టూరు అయితే మనకి ఈ విధంగా రౌండప్ కొద్దిగా మందంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న టొమాటో సాస్ ఇదైతే ఉంది కదండి పిజ్జా సాస్, దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పిజ్జా సాస్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పిజ్జా సాస్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నది అయితే మొత్తం పట్టదండి, ఒక 3 వంతుల వరకు పడుతుంది. ఒక వంతు ఫ్రిడ్జ్లో ఒక 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో తర్వాత దీనిలోనే చీజ్ లేయర్స్ ఉంటాయి కదండి, సో వాటిని ఒక 2 యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి మీ ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైన మళ్ళీ పిజ్జా సాస్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసేసుకోవాలి. టాపింగ్స్కి ఇప్పుడు వచ్చేసామండి. సో తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో వెజిటేబుల్ పిజ్జాకి అయితే తర్వాత చెప్తానండి. సో ఇప్పుడు ముందుగా దీనికోసం అని చెప్పేసి చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన మొజరెల్లా చీజ్ని చల్లేసుకుంటే మన పిజ్జా ప్రిపేర్ అయిపోతుంది. వెజిటేబుల్ పిజ్జాకి అయితే ఇందులో చికెన్ పీసెస్ తీసేసి డైరెక్ట్గా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దొరికితే జలపెనో అలాగే ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకైతే పిజ్జా చికెన్ టిక్కా పిజ్జా అయితే రెడీ అయింది. దీన్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి మనం. దీనికోసం అని చెప్పేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మాత్రమే ప్రీహీట్ చేసుకోవాలండి. తర్వాత 4 మినిట్స్ తర్వాత ప్రీహీట్ అయింది. తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ కరెక్ట్గా మిడిల్కి పెట్టేసుకొని ఈ విధంగా పైన ఒక మూతను పెట్టేసుకొని 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్ మీద మాత్రమే. సో బేక్ అయిందో లేదో తెలియడానికి ఈ విధంగా పైకి కింద చూస్తే కనుక స్పూన్ తోటి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది. సో ఇక్కడ మనకి బేక్ అయిపోయిందని అర్థమవుతుందండి. పైన మొజరెల్లా చీజ్ కూడా కరిగింది.
సో ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అట్ల కాడ ఉంటుంది కదండి, సో అట్ల కాడతోటి దీన్ని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మన ఫ్యామిలీ పిజ్జా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ పిజ్జా చేసుకోవడం ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ చేసుకుంటే. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీకు కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.